శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః సద్గురుం సచ్చిదానందం సాధువర్యం సనాతనం సద్వేదాంత ప్రవక్తారం సదా స్వాంతే స్మరామ్యహం. పదిహేడవ పేజీలో ఈ విచారమునకు అధికారి ఎవరు? అథాతో బ్రహ్మజిజ్ఞాస అను వేదాంత సూత్రమునందలి అథ శబ్దమునకు శ్రీ శంకరులు నిత్యానిత్య వివేక, ఇహాముత్రార్థభోగ విరాగ, శమాది సాధన సంపత్, ముముక్షుత్వంచ అని వివరించరి. అనగా వివేకము, వైరాగ్యము, శమాదులు, ముముక్షుత్వములు అనబడు 4 సాధనములు గలవాడే వేదాంత శాస్త్రమునకు అధికారి అని తెలిపారు. కర్మోపాసనల ఫలము అనిత్యమనియో, ఆత్మజ్ఞాన ఫలము నిత్యమనియో తెలుసుకునుటయే నిత్యానిత్య వివేకము. ఐహిక ఆముష్మిక సుఖములయందు దుఃఖమును కనుకొని వానిని మరల కోరకుండుటయే వైరాగ్యం. శమమనగా మనోనిగ్రహం, దమమనగా బాహ్యేంద్రియ నిగ్రహం, ఉపరతి అనగా విరక్తిచే విడువబడిన విషయములను కోరకుండుట, శీతోష్ణాది ద్వంద్వములను సహించుటయే తితిక్ష, శ్రద్ధయన గురు వేదాంత వాక్యములైందలి ప్రీతి, సమాధానమన మానస చాంచల్యము లేకుండుట. ఇవియే శమాది సాధన సంపదలు. ముముక్షుత్వమున మోక్షమునందవలయను ఉత్కటేచ్ఛ. ఈ సాధనములు గలవాడే వేదాంత వేద్యముగు పరమాత్మను అవస్థాత్రయ పరీక్ష వలన తెలుసుకున్నటకు అధికారి. ఇంతవరకు దర్శనాల గురించి, దర్శనాల్లో చెప్పినటువంటి 5 విషయాల గురించి, తర్వాత ధర్మ జిజ్ఞాసకు బ్రహ్మ జిజ్ఞాసకు ఉన్నటువంటి తేడాను గురించి, దీని తర్వాత దృష్టి ద్వయాన్ని, విచార దృష్టి అవిచార దృష్టి, లేదా పూర్ణ దృష్టి అపూర్ణ దృష్టి, ప్రత్యక్ దృష్టి పరాగ్ దృష్టి అని వీటిని గురించి వివరించారు. దీని తర్వాత ఇంకో విశేషాన్ని చెప్పారు. ఒక సత్యాన్ని అన్వేషిస్తున్నటువంటి వ్యక్తి మొదట జ్ఞేయరాశిని తీర్మానించుకోవాలా అని. ఎక్కడెక్కడ వెతకాలా నేను అనేది. నేను ప్రపంచంలో అంత వెతుకుతాను, ఎంత దూరం పోతా ప్రపంచంలో అంతా అంటే అట్లా కాకుండా 3 అవస్థలే జ్ఞేయరాశి అని శంకరాచార్యులు జ్ఞేయం ఏతాన్యేవ త్రీణి అని జ్ఞేయరాశిని ఇంతే అని మొదట గుర్తించాలి. దాని తర్వాత నీకు దాన్ని విచారించకపోవాలి. జ్ఞేయరాశి నీకు అంతే తెలీదు అన్నప్పుడు నీ విచారించటం అనేది పూర్ణం కాదని నీకే అర్థమవుతాను. అట్లా కాకూడదు. దీని తర్వాత బ్రహ్మోపదేశ క్రమం ఎట్లుంటుంది అంటే అధ్యారోప అపవాద అని ఈ క్రమంలో ఉంటుంది అని చెప్పారు. దీని తర్వాత అవస్థాత్రయ పరీక్ష యొక్క గొప్పతనాన్ని, ఘనతను గురించి చెప్పారు. ఉపనిషత్తుల్లో దాని యొక్క ఘనత ఏమి, కారికలను బట్టి దాని ఘనత ఏమి, అంతేకాకుండా ఇంద్రుడు ప్రజాపతి సంవాదము, యమ నచికేత సంవాదము, యాజ్ఞవల్కి జనక సంవాదము, ఉద్దాలక శ్వేతకేత సంవాదము, రాముడు హనుమంతుని సంవాదము, ఇక్కడంతా కూడా మనకు ఇదే అవస్థాత్రయ ప్రక్రియే కనిపిస్తుంది. ఇది దాని యొక్క గొప్పతనము. ఇంకొక విశేషము అంటే శంకరాచార్యులు అవస్థాత్రయ తర్కాన్ని మహాతర్కము అంటే అన్ని తర్కాల కంటే గొప్పదని. అంటే ఏ తర్కంతో నీ సత్యాన్ని గుర్తించిన తర్వాత మరలా తర్కం యొక్క అవసరమే రాదు, అది మహాతర్కం. ఇప్పుడు ఒక విషయాన్ని తీసుకొని వివరిస్తున్నారు. ఈ వేదాంత విచారానికి అధికారి ఎవరు అని. అధికారి అనే పదానికి యోగ్యుడు అని అర్థం. సామాన్యంగా దేనికైనా యోగ్యతా పరీక్ష ఉంటుంది. ఏ విద్యకైనా యోగ్యతా పరీక్ష ఉండాలి. నీకు ఏమీ తెలియందే ఆ విద్యను ఎట్లా నేర్చుకునే సాధ్యమవుతుంది? ఉదాహరణకు వైద్య విద్య అంటే నీవు ఇంటర్మీడియట్లో బయాలజీ చదువుకున్నావా,
మంచి మార్కులతో పాస్ అయినావా, ఇదిగో ఇన్ని టెస్టులు ఉన్నాయి, నీట్ ఇవన్నీ కూడా ఎగ్జామ్ రాసినావా, దాంట్లో మంచి ర్యాంక్ వచ్చిందా, ఇదంతా యోగ్యత. ఈ యోగ్యతను బట్టి నీకు ఎంబీబీఎస్ సీట్ కేటాయిస్తారు. అంటే ఒక విద్యకు యోగ్యత ఎట్లా అవసరం? నాకు నక్షత్రాల గురించి తెలియదు, గ్రహాల గురించి తెలియదు, ఏ రాశి గురించి తెలియదు, ఏమీ తెలియకుండానే నాకు జ్యోతిష్యం చెప్పించండి. జ్యోతిష్యం ఉండాలా, నీకు అర్థం కావాలంటే కొన్ని ముఖ్యమైనటువంటివి తెలిసి ఉండాలి. నీకు వారాలంటే ఏవో ఎన్ని ఉన్నాయో తెలియదు. నక్షత్రాలు ఇప్పుడు మొదటి నుంచి నేను ప్రారంభించాలంటే చాలా కష్టం. అందుకే పూర్వకాలంలో చిన్న పిల్లవాళ్ళుగా ఉన్నప్పుడే వాడు ఇంకా ఎల్కేజీ యూకేజీల్లోనే, అంటే 1వ తరగతి కంటే తక్కువ ఉన్నప్పుడే వాళ్ళకి నక్షత్రాల పేర్లు, గ్రహాల పేర్లు, రాశుల పేర్లు, వారాల పేర్లు, తిథుల పేర్లు ఇవన్నీ కూడా కంఠస్థం చేయించేవాళ్ళు. ఇదంతా లేకుండానే నువ్వేం చేసే సాధ్యమా? 27 నక్షత్రాల పేర్లు గుర్తుపెట్టుకోవాలంటే ఈరోజు సాధ్యం కాదు. 60 సంవత్సరాల పేర్లు ఈరోజుకి చాలామందికి తెలియదు. ప్రభువా యువ కరెక్ట్గా చెప్పండి అంటే చెప్పలేదు చూడండి ఈ రోజుల్లో పిల్లలు. ఎందుకంటే ఇవన్నీ తెలియకుండానే నీవు జ్యోతిష్ శాస్త్రానికి యోగ్యతను సంపాదించలేవు. అందుకే పూర్వకాలంలో చిన్న పిల్లవాళ్ళుగా ఉన్నప్పుడు ఇవన్నీ వాళ్ళకి కంఠస్థం చేయించేవాళ్ళు. ఎన్నో శ్లోకాలు, ఎన్నో పద్యాలు చూడండి. పద్యాలు పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళు ఒక శతకాలు అంటే ఒక 4-5 శతకాలు వాడికి వచ్చింది అంటే ముందు వాడు సాహిత్యాన్ని అధ్యయనం చేసుకునే యోగ్యత వాడికి వస్తుందని అర్థం. ఎన్నో శ్లోకాలు కంఠస్థమైనాయి వాడికి అంటే ముందు వాడికి సంస్కృతం బాగా అంటుతుందని అర్థం. అంటే ఇది ఒక యోగ్యత. దీన్ని మనిషి మర్చిపోయినాడు. ఎందుకు అవసరం లే కదా, కంఠస్థం మీద చేయించాలి ఇట్లా అడుగుతారు. లేదంతే. ఈ పద్యాలు అన్నీ నేర్చుకోవటం వల్ల నీకు ముందు సాహిత్య ప్రక్రియలన్నీ కూడా అర్థమవుతాయి. నీ దగ్గర సామగ్రి లేదు, ఇప్పుడు కంఠస్థం చేయాలంటే సాధ్యం కాదు, అయిపోయింది అంతే, యోగ్యత రాదు. ఇక్కడ వేదాంత విద్య ఉందే, ఈ వేదాంత శాస్త్రాన్ని అర్థం చేసుకోవటానికి ఎవరు అధికారి, ఎవరు యోగ్యుడు దీనికి చెప్తున్నారు. శంకరాచార్యులు ఈ విషయాన్ని ఎక్కడ చెప్తున్నారు అంటే బ్రహ్మసూత్ర భాష్యంలో ప్రారంభంలోనే చెప్తారు. ఎందుకంటే సూత్రం ఎట్లా అంటే అథాతో బ్రహ్మ జిజ్ఞాస. అథ అంటే తర్వాత అని అర్థం. దేని తర్వాత అంటే ఏది ఉంటే దాని తర్వాత నువ్వు చేయాలని అర్థం. ఈ యోగ్యత ఉన్న తర్వాత అని అర్థం. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని వేదాంత సూత్రం ఉంది. అథ శబ్దమునకు శ్రీ శంకరులు ఏం చెప్తున్నారు భాష్యాన్ని అంటే యోగ్యతను గురించి చెప్తున్నారు. నిత్యానిత్య వివేక ఇహ అముత్ర అర్థభోగ విరాగ శమాది సాధన సంపత్ మోక్షుత్వజ. వీటిని సాధన చతుష్టయ సంపద అంట. సాధన చతుష్టయం అంటే 4 సాధనలు. అవేవి అంటే వివేకము, వైరాగ్యము, శమ దమాది షట్క సంపత్తి. శమ, దమ, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం. మోక్షుత్వం. మోక్షుత్వం ఈ 4 కలిపి సాధన చతుష్టయములు ఉంటాయి. ఇవి ఉంటే వాడు వేదాంత విద్యను తెలుసుకోవటం వల్ల ఫలితం వస్తుంది వాడికి అని అర్థం. ఇవి లేకపోతే నీవు తెలుసుకోవచ్చు, నీకు ఫలం ఉండదు అని అర్థం. అంటే మొదట యోగ్యుడికే ఫలం. యోగ్యత లేకుండా ఉండేవాడికి ఆ శాస్త్రం వల్ల ప్రయోజనం ఉండదు, ముఖ్యం. అందుకే ఇక్కడ వివేక, వైరాగ్య, శమాది షట్క సంపత్తి, మోక్షత్వము ఇవే నిజమైనటువంటి యోగ్యతలు. వాటిని వివరిస్తారు. వివేకము, వైరాగ్యము, శమాదులు, మోక్షత్వములు అనబడు 4 సాధనములు గలవాడే వేదాంత శాస్త్రమునకు అధికారి అని తెలిపిరి. కర్మ ఉపాసన ఫలము అనిత్యమనియో, ఆత్మజ్ఞాన ఫలము నిత్యమనియో తెలుసుకున్నట్టయే నిత్యానిత్య వివేకము. వివేకము అనే శబ్దానికి అర్థమేమి అంటే ఇది వేరు అది వేరు అనే జ్ఞానం. చూడండి, జ్ఞానం వేరే, వివేకం వేరే. జ్ఞానము అంటే వస్తువుని గురించి తెలుసుకోవటం. ఇది ఫోను అనే జ్ఞానం ఉంది, ఇది మైకు అనే జ్ఞానం ఉంది, ఇది పుస్తకము అనే జ్ఞానం ఉంది, ఈ మనిషి ఇట్లా వ్యక్తి అనే జ్ఞానం ఉంది. ఇది జ్ఞానం. ఇది వివేకము అంటే ఇది వేరు అది వేరు అని ఇక వివేచన శక్తి. ఇదే వేరు అదే వేరు అని తెలుసుకుంటావు కదా. కాటన్ వేరు పాలిస్టర్ వేరు అని నీవు ఆ రెండింటి విడదీయగలిగే శక్తి నీకు ఉంటే నీకు వివేకం ఉందని అర్థం. గాజు ముక్క, వజ్రం రెండు కూడా మెరుస్తున్నాయి, చాలా బాగా కట్ చేసినారు.
అది వేరు ఇది వేరు అని తెలుసుకోగలిగే వివేకం నీకు ఉండాలి. అది వివేకం అంటే వివేచనా శక్తి. వివేకము పూర్వము ఎట్లా అర్థం చేసుకున్నారు అంటే, వివేకము అంటే ఆత్మానాత్మ వివేకమని, సత్యాసత్య వివేకమని ఇట్లా అన్నారట. స్వామివారు రాస్తారు. అవన్నీ కాదు, శంకరాచార్య చెప్తున్నారు చూడు, నిత్యానిత్య వివేక. ఈరోజు కూడా మనకి ఎన్నో వేదాంత గ్రంథాల్లో, పొడి పొడి గ్రంథాల్లో వివేకము అంటే సత్యాసత్య వివేకము అని రాస్తున్నారు. ఇంకా కొన్ని చోట్ల అయితే ఆత్మానాత్మ వివేకం ఉండాలా. ఇది ఆత్మ ఇది అనాత్మ అనే వివేకము అని అంటే నీకు ఆత్మ వేదాంతమే అవసరం లేదు. అట్లా కాదు, నిత్యానిత్య వివేకం ఇదే ముఖ్యమైనది. ఆత్మానాత్మ వివేకము కాదు, సత్యాసత్య వివేకము కాదు, నిత్యము అనిత్యము అనే వివేకం ఉండాలి. అట్లా అది అంటే చెప్తున్నారు. కర్మ ఉపాసన ఫలము అనిత్యమనియు, ఆత్మజ్ఞాన ఫలము నిత్యమనియు తెలుసుకునుట. మనిషి ఏదైనా ఒక వస్తువును పొందాలంటే 3 రకాలుగా పొందొచ్చు. ఒకటి ప్రయత్నంతో పొందొచ్చు, రెండవది భావనతో పొందొచ్చు, మూడవది జ్ఞానంతో పొందొచ్చు. 3 అవకాశాలు ఉంటాయి. తాను ఇంతవరకు పొందిండేది ఈ 3 రీతుల్లోనే పొందింటాడు అన్ని. జీవితంలో ఎన్నో ప్రయత్నాలతో ఎన్నెన్నో పొందినాడు మనిషి. ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ఉదయం మేల్కొన్నప్పటి నుంచి రాత్రి నిద్రించేంత వరకు వాడు రకరకాల ప్రయత్నాలతో రకరకాల ఫలాలు పొందటమే వాడి జీవితమే. కానీ అన్ని క్రియలతో పొందలేడు మనిషి, భావనలతోనూ పొందినాడు. కొంతమంది మధ్య భావన పెంచుకున్నాడు. నీ భావన పెంచుకుంటూ పోయే కొద్దీ స్నేహితులు ఎక్కువవుతారు, నీ బంధువులు ఎక్కువవుతారు. ఇది భావన. బంధుత్వము ఇదేదో క్రియ కాదు, ఇది నీ ప్రేమతో వాళ్ళు కట్టేస్తున్నావు అంతే. ఇది బంధుత్వం. భావనతో నీదిగా చేసుకోవచ్చు. తెలుగు భాష మీద నీకు మంచి భావన ఉంది చూడు, ప్రేమతో నాదిగా చేసుకోవటం తప్పేముంది. నీ ఊరు మీద భావన ఉంది నీకు, కొంతమంది వ్యక్తుల మీద నీకు భావన ఉంది. భార్య, పిల్లలు, బంధువులు, స్నేహితులు, అన్ని సంబంధాలు భావనతో ఏర్పడేవే. ఇక్కడ క్రియ కాదు. అంటే క్రియతో నీతిగా చేసుకోవచ్చు, భావనతోనూ నీతిగా చేసుకోవచ్చు, మూడవది జ్ఞానంతో నీతిగా చేసుకోవచ్చు అన్నర్థం. 3 రకాల అవకాశాలు మనిషికి ఉండేది. కానీ క్రియతోనూ భావనతోనూ, ఈ క్రియా భావన రెండు కూడా ఎట్లాంటివి అంటే, క్రియ అయితే నీవు ప్రయత్నం చేయాలి, కొంచెం ఆయాసపడాలి. భావనకు ఇంత ఆయాసం అవసరం లేదు, కానీ ఇది మానసికమైన క్రియ. మొత్తానికి అది కూడా క్రియనే. క్రియ యొక్క ఫలము నీవెంత పొందినా కూడా అవి అనిత్యాలే. జీవితంలో దీన్ని గుర్తించాలి మనిషి. ఉపనిషత్తు ఒక చోట ఉంటుంది, చాలా ముఖ్యమైనటువంటి మంత్రం, పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్ నాస్తి అకృత కృతేన తద్విజ్ఞానార్థం సహ గురుమేవ అభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. ముండక శృతి. లోకాలను పరీక్షించాలి, అప్పుడే నీకు అర్థమవుతుంది. నీకు ఏది నిత్యము ఏది అనిత్యము అని బోధపడాలన్నా, ప్రయత్నాల యొక్క ఫలము భావనల యొక్క ఫలము అనిత్యమని నీకు బోధపడాలన్నా కూడా నీవు లోక పరీక్ష చేయాలి. పరీక్ష లోకాన్ కర్మచితాన్, అన్ని క్రియతో తయారైనటువంటివి. నీ జగత్తుందే, నా వస్తువులు, నా ఫలాలు, నేను పొందినటువంటివి, నేను సంపాదించినవి, నా వాళ్ళు అని ఏమన్నారో ఇదంతా కూడా క్రియల వల్ల, భావనల వల్ల. భావనలకు కూడా క్రియలే కాబట్టి, మానసిక క్రియలే కాబట్టి, మొత్తం క్రియల వల్ల పొందినటువంటివి ఏవే ఉన్నాయో ఇవన్నీ కూడా అనిత్యమైనటువంటివి. ఈ వస్తువులు పొందినావు, ఎన్నో విషయాలను విద్యలను పొందినావు, ఎంతోమంది జనులను పొందినావు నీ వాళ్ళగా. ఇవన్నీ కూడా నీతో పాటు శాశ్వతంగా ఉంటాయా? నీవే క్రియతో పొందినటువంటి ఫలమైనా అశాశ్వతమైంది, అనిత్యమైంది. పొందినావు కాబట్టి పోతుంది. ఏదేది మనల్ని వచ్చి చేరుకున్నాయో అవన్నీ కూడా ఒకరోజు వదిలేసి వెళ్ళిపోతాయి మనల్ని. అవి వెళ్ళకపోయినా నీవే దాన్ని వదిలేసి వెళ్ళిపోతావు, అట్లనే జరుగుతుంది. మొత్తానికి సంయోగా విప్రయోగాంతా వ్యాస మహర్షి అంటారు. ఏదేది వచ్చి చేరుతుందో క్రియతో చేరుతుంది, భావనతో చేరుతుంది. ఇదంతా కూడా విప్రయోగాంతా, విప్రయోగమునందే, విడిపోవటమునందే
చివర దానికి అంతే అంతం. అందుకే అన్ని క్రియల యొక్క ఫలము అనిత్యమే. అంటే ప్రయత్నంతో ఏ ఫలాన్ని నీ సాధిస్తాను అనుకుంటున్నావో ఆ ఫలము నీతో పాటు ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలి ముందే. ఎందుకంటే నీవేమనుకున్నావు ఆ ఫలంతో శాశ్వతంగా నేను ఆనందంగా ఉండొచ్చాను. మూర్ఖత్వం ఇది. నీవెంత ప్రయత్నం చేసినా పూర్ణ ప్రయోజనాన్ని పొందేకి సాధ్యం కాదు, క్రియలతో పొందేకి సాధ్యమే కాదు అనేసి ఇంత గొప్ప మాట చూడండి. పరీక్షలోకాన్ కర్మచితాన్. కర్మచితాన్ అంటే కర్మతో తయారైనటువంటి నీ ఇవన్నిటినీ కూడా ఒకసారి పరీక్షించి చూడండి. పరీక్ష, ఈక్ష అంటే చూసేది, పరీక్ష అంటే పూర్ణంగా చూసేది. అంటే నీవు శాస్త్రాచార్యోపదేశాలను అనుసరించి చూడాలి. ఊరికే నీవు చూస్తే నీకేమీ కనిపించదు అనర్థం. పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాత్ నాస్తి అకృత కృతేన. నీవు క్రియతో శాశ్వతమైన ప్రయోజనాన్ని, భావనతో శాశ్వతమైన ప్రయోజనాన్ని ఎప్పటికీ పొందలేవు. నీవు ఒక వ్యక్తి మీద ఎంతో భావన చేసుకుంటావు, నావాడు ఎంతసేపు ఉంటాడో నీతో వాడు. అందుకే దీని అంటున్నారు సంయోగా విపర్యోగాంత. వచ్చి చేరుకునేవన్నీ కూడా విడిపోతున్నాయి. ఈ సత్యాన్ని లోక పరీక్షతో నీవు గుర్తించగలిగితే, అవును నీ ప్రయత్నంతో పొందేది కాదు ఇది. ప్రయత్నంతో అసలు నిత్యమైన ప్రయోజనాన్ని, శాశ్వతమైన ప్రయోజనాన్ని నేను పొందలేను. ప్రయోజనం అంటే ఇంకేమో కాదు, సుఖమే. వస్తువుల వల్ల సుఖము, విద్యలు విషయాల వల్ల సుఖము, మనుషుల వల్ల సుఖము అనే అన్నిటినీ వీడు ప్రయత్నాలతో తన ధనవాగా చేసుకుంటున్నాడు కదా. ఇవన్నీ కూడా అశాశ్వతమైన ప్రయోజనాలే అని తీర్మానించి నిత్యము శాశ్వతమైన ప్రయోజనము క్రియల వల్ల, ప్రయత్నాల వల్ల, భావన వల్ల దొరకదు అని ప్రయత్నాల ఫలాల మీద నీకు విరక్తి రావాలి. అట్లా నీవు ఎట్లా ప్రయత్నం చేసినా, ఎంత గొప్ప విశేషమైన ప్రయత్నం చేసినా నీకు శాశ్వత ప్రయోజనం దొరకదు అని నీవు ఈ క్రియలు, భావనల పట్ల నీకు వైరాగ్యం రావాలి. అవును, ప్రయత్నాలన్నీ మానేస్తే సుఖం వస్తుందేమని వస్తుంది. ఎందుకంటే నీవు ఉదయం మేల్కొన్నప్పటి నుంచి రాత్రి నిద్రించేంత వరకు అన్ని ప్రయత్నాలు చేసి ఏదో సుఖాన్ని పొందాలనుకుంటావు. ఎక్కడ కనిపించింది నీకు? ఏదో అనిపిస్తుంది అంతే, సుఖంగా ఉన్నాను, ఏదో సుఖం వచ్చింది, వాళ్ళ వల్ల వచ్చింది, ఆ వస్తువు వల్ల వచ్చింది, ఈ విద్య వల్ల వచ్చింది, ఈ స్థానం వల్ల వచ్చింది, ఈ మానం వల్ల వచ్చింది, ఈ పొగడ్త వల్ల వచ్చింది. అది వచ్చింది అంటుండగానే అది లేకుండా చివరికి అన్ని ప్రయత్నాలు మాని నీ దేహ సంబంధమైన ప్రయత్నాలు, నీ ఇంద్రియ సంబంధమైన ప్రయత్నాలు, నీ మనసుతో చేసే ప్రయత్నాలు, అంటే నీ భావనలో అన్నీ కట్టిపెట్టేస్తాయి. ఒక సుఖం, ఒక ప్రయోజనం చూడండి మనలోనే వ్యక్తమైంది. దీన్ని సుషుప్తి అన్నాం. దీనికి ఏం ప్రయత్నం చేస్తామే? ఏమి చేయలేదు. ప్రయత్నాలను విరమించినామంతే. ఉదయం నుంచి రాత్రి వరకు ఇంత కష్టపడినాను, ఏ ప్రయోజనం దక్కలేదు అని నీవు దైహిక క్రియలు, మానసిక క్రియలు, ఇంద్రియ సంబంధమైన క్రియలు అన్నీ వదిలేస్తావు, స్టాప్ చేసేస్తావు. క్రియ లేకుండానే ఒక ప్రయోజనం ఉంది చూడండి. అంటే అన్ని క్రియలను త్యాగం చేయటం వల్ల త్యాగే నైకే అమృతత్వమానశు. త్యాగంతో సాధ్యమవుతుంది. న కర్మణ న ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వమానశు. ఉపనిషత్తులు చెప్తున్నారు చూడండి మాట. కర్మల వల్ల న కర్మణ, న ప్రజా సంబంధం వల్ల, ధనేన వస్తు సంబంధం వల్ల. ఇక్కడ 3 చెప్తున్నారు. ధన అంటే అన్ని వస్తువులకు ప్రతినిధి చెప్తున్నారు, ఉపలక్షణం. ప్రజా అంటే అన్ని జన సంబంధాలను కట్టుకుంటూ కదా, ఏదో సుఖం కోసమని, ఇది వ్యక్తిగత సంబంధాలు. కర్మ సంబంధం న కర్మణ న ప్రజయా ధనేన. 3 అంటే వీటిని నీవు ప్రయత్నంతోనూ భావనతోనూ పొందింటే దీనివల్ల నీకు అమృతత్వం లభించదు. మరి దేంతో లభిస్తుంది? త్యాగేన ఏకే. వీటిని త్యాగం చేయటంతోనే నీకు లభిస్తుంది.
మరి త్యాగం చేయటం ఎట్లా దీని అంటే కర్మలను ఒక్కసారిగా త్యాగం చేయలేవు. మొదట ఆ కర్మలకు సామగ్రి ఉంది. ఎందుకంటే ఏ క్రియ చేయాలన్నా వస్తువులతోనూ వ్యక్తులతోనూ క్రియ చేస్తున్నావు కదా. మొదట వస్తువులకు దూరంగా ఉండేది నేర్చుకుంటూ ఉంటాం, అలవాటు చేసుకోవాలి. నిదానంగా వ్యక్తులకు దూరంగా ఉండేది అలవాటు చేసుకోవాలి. తర్వాత క్రియలను వదిలేస్తే అలవాటు అవుతుంది. మనిషి ఒకేసారి కర్మ సంబంధం తీసేసుకోవాలా, నేను సర్వకర్మ సన్యాసం చేస్తాను అది ఏకాంతవాసానికి పోతే మరలా అక్కడ వాడు చేసేవాడు కావాలా, వస్తువులు కావాలా, డబ్బు కావాలా, అంత సామగ్రి కావాలా, ఫ్యాన్లు కావాలా, అన్ని ఫోన్లు కావాలా. చూడండి, అంటే ఇక్కడేం జరిగింది అంటే ఒకేసారి కర్మ సన్యాసం చేయాలా అని పోకూడదు. ఉపనిషత్తుతో క్రమం చెప్తుంది. మొదట వస్తువులకు దూరంగా ఉండు, అలవాటు చేసుకో. తర్వాత ప్రజలకు దూరంగా ఉండు, ఏకాంతవాసన అలవాటు చేసుకో. ఈ రెండు అవును ఇప్పుడు బాగుంది, నేను ఏకాంతంగా ఉండగలను, వస్తువులు ఏమీ లేకున్నా. చూడండి, ఋషులు అరణ్యాల్లో ఉంటారు, ఏకాంతంగా ఉంటారు. అరణ్యాల్లో ఉన్నారు అంటే భోగ సామాగ్రి మధ్య లేరు అని అర్థం. వస్తువులకు దూరంగా ఉంటారు. అదేవిధంగా ఏకాంత వాసాన్ని ఒకరే ఉండేది అలవాటు చేసుకుంటున్నారు. అది ఒకటి. ఈ రెండు జరిగిన తర్వాత నీకు కర్మ సన్యాసం చెయ్యి, అప్పుడు నీకు ధైర్యం వస్తుంది. న కర్మణ న ప్రజయా ధనేన అంటే కర్మ యొక్క ఫలాలు ఇవి అనిత్యమైన ప్రయోజనాలు ఇచ్చేవి నాకు వద్దని. ఎప్పుడు కూడా మన మనస్సు అనిత్యాన్ని ఇష్టపడదు, నిత్యమే మనసుకి ఇష్టం. కానీ ఈ సత్యం దానికి తెలియదు. మనస్సుకు తనకు స్వభావత అట్లా అనిపిస్తుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి ఏదో ఒక షాప్ వెళ్తాడు, మొబైల్ కొనాలను, ఫ్రిడ్జ్ కొనాలను పోతాడు, వాషింగ్ మిషన్ కొనాలను. వాళ్ళు చాలా రకాలు చూపిస్తారు. ఇదిగో దీంట్లో ఈ ఫీచర్స్ ఉన్నాయి, దాంట్లో ఆ ఫీచర్స్ ఉన్నాయి అని ఒక 10 రకాలు చూపిస్తూ చూడు, ఇది 1 సంవత్సరం వ్యారంటీ ఇస్తాము, ఇది 2 సంవత్సరాలు, ఇది 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఉంటే నీ మనసు ఎక్కడ పోతుంది? 5 సంవత్సరాల వ్యారంటీ దగ్గర పోతుంది. మనస్సు సహజంగానే నిత్యమైన ప్రయోజనాన్ని కోరుకుంటుంది. ఈ ఫోన్ తీసుకో, 5 ఏళ్ళు వ్యారంటీ ఇస్తాము, రీప్లేస్మెంట్ వ్యారంటీ అంటాడు. కావాలంటే నేను తీసుకొని కొత్తది ఇస్తాము అంటే ఇంకా సంతోషం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నీ మనస్సు నిత్యమైన దాన్ని కోరుకుంటా ఉంది సహజంగానే. దానికి జ్ఞానం లేకపోవచ్చు, కోరిక ఉంది. అది మనస్సుకు ఒక దోషం ఉంటుంది, ఆవరణ దోషం అని. అంటే తన గురించి తనకే తెలియదు అని అర్థం అంటారే. అట్లా మనస్సులో సహజమైనటువంటి కోరిక ఏమి అంటే నిత్యమైనది కావాలా. రెండవది గుణాధిక్యమైనది కావాలి. ఎక్కువ ఫీచర్స్ ఉండేదాని గురించి చెప్పుకుంటూ పోతే నీకేమనిపిస్తుంది? నీ మనసు అట్లా పోతుంది. దీంట్లో ఎక్కువ సౌకర్యాలు నీకు ఉన్నాయి అని, ఇదిగో ఈ వాషింగ్ మిషన్ చూస్తున్నావు కదా, దీంట్లో ఇన్ని ఉన్నాయి, అది చూడు దాంట్లో ఇంకా ఎక్కువ ఉన్నాయి. నీవు ఎక్కడ కూర్చొని, నీవు ఆఫీస్లో కూర్చొని ఇంట్లో వాషింగ్ మిషన్ ఆన్ చేయొచ్చు అని ఇట్లా చెప్తారనుకోండి, అదే బాగుంది కదా అనిపిస్తుంది. అంటే నీకు గుణాధిక్యమైన వస్తువు కావాలనిపిస్తుంది సహజంగా. అదేవిధంగా నిత్యమైనటువంటి వస్తువు కావాలనిపిస్తుంది. అంటే నీకు ఏది ప్రయోజనం కావాలో అది నిత్యమై ఉండాలా, గుణాధిక్యమై ఉండాలా అని నీకు అనిపిస్తుంది సహజంగానే. ఈ సత్యాన్ని నీవు గుర్తించగలగాలి. అవును కదా, నాకు ఎప్పుడు నిత్యమే కావాలనిపిస్తూ ఉంది. నిత్యమైంది కావాలా, గుణాధిక్యమైంది కావాలా. అది ఎందుకు మన పురాణాలు ఇవన్నీ కూడా భగవంతుని గురించి చెప్తున్నాయి మనకి అంటే, భగవంతుడిని నిత్యుడిగా, నీతో పాటే ఉండేవాడిగా, జగత్తంతా వ్యాపించిండేవాడిగా, నీవు ఎక్కడ పోయినా ఉండేవాడిగా చూడు నిత్య. అంతేకాదు అన్ని గుణాలు ఒక్కచోట ఉండగలిగినటువంటి మహాత్ముడు భగవంతుడు. అంటే నీకు ఏ ఏ సద్గుణాలు ఉంటున్నావో ఆ సద్గుణాలన్నీ ఒక చోట చేరిస్తే ఒక వ్యక్తిలో ఆయన చూడు పరమేశ్వరుడు, ఆయనే రాముడు, ఆయనే కృష్ణుడు అని చెప్పినప్పుడు నీ మనస్సు సహజంగా ఆ దేవుని వైపు వెళ్తుంది. అంటే మనసు సహజంగా కోరుతూ ఉండేది గుణాధిక్యమైన వస్తువును కోరుతూ ఉంది, నిత్యమైన వస్తువును కోరుతా. ఇక్కడ ప్రపంచంలో అన్నిట్లోనూ గుణాల్పత చూడాలి. అల్ప గుణాలే అన్నీ అనిత్య.
నీవెంత పెద్ద స్థానాన్ని గొప్పగా ఊహించుకున్నా ఒకసారి వాళ్ళని అడిగి చూడు, అదంత గొప్పది కాదు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వస్తువుల వల్ల వచ్చే ఫలాలు, అన్ని స్థానాల వల్ల వచ్చే ఫలాలు ఇవన్నీ కూడా అనిత్యాలు, దుఃఖ రూపాలు. ఇవన్నీ కూడా నీకు దూరం నుంచి సుఖరూపం అనిపిస్తుంది అంతే. ఎందుకంటే ప్రయత్నంతో పొందిండేవి. ప్రయత్నం అంటే ఏమి ఆయాసం అనర్థం. ఆయాసంతో పొందిండేది సుఖం ఎట్లయితుంది? చూడండి, ఈ ప్రయత్నంతో ఒక స్థానాన్ని, ఒక ఫలాన్ని పొందినావు అంటే ప్రయత్నం అంటే ఏమి ఆయాసం అని అర్థం. ఆయాసంతో పొందిండేది సుఖం ఎట్లయితుంది? ఆయాసంతో పొందిండేది ఎప్పుడు దుఃఖమే. భగవద్గీత అంటుంది, ఈ జగత్తును దుఃఖాలయం అశాశ్వతం. ఈ జగత్తంతా ఎట్లాంటిది చెప్పంటే అనిత్యమైంది, దుఃఖాలయం. అంటే దీంట్లో నిత్యమైంది ఏదీ లేదు. మనసు నిత్యమైంది కోరుతుండే అంటారు కదా, చూడు నిత్యమైందే లేదు ఇక్కడ. అశాశ్వతం అంటే శాశ్వతం లేదు ఏది కూడా ఇక్కడ ప్రపంచంలో. దుఃఖాలయం అన్నీ కూడా నీకు దుఃఖాన్ని ఇచ్చేదే కానీ సుఖాన్ని ఇచ్చేవి ఏమీ లేవు. ఇది నిశ్చయించుకోవాలి. అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం. ఇంకొక చోట అదే మాట అంటాడు. ఇదే మాట చూడండి, దుఃఖాలయం అశాశ్వతం అని చెప్పిండే చోట ఇట్లే ఉన్నాయి. అనిత్యం అసుఖం లోకం. అశాశ్వతం అనే ఇక్కడ అనిత్యం, అక్కడ దుఃఖాలయం అన్నాడు, అసుఖం అన్నాడు. ఎందుకు దీన్ని మరలా చెప్తున్నాడు అంటే ఏది ముఖ్యమైన విషయమో దాన్ని మరల చెప్తాడు పరమాత్మ. స్వధర్మే నిధనం శ్రేయ మరల చెప్తాడు, రెండుసార్లు చెప్తాడు. మత్కర్మకృత్ మత్పరమ మద్భక్త సంఘవర్జిత అని మరల చెప్తాడు రెండుసార్లు. అంటే ఏది రెండు సార్లు వచ్చిందో భగవద్గీతలో చాలా ముఖ్యమైనది. ఇక్కడ కూడా అదే, దుఃఖాలయం అశాశ్వతం, అదేవిధంగా అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమ. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి నీవు ఏ స్థానాన్ని పొందినా, ఏ మానాన్ని పొందినా, ఏ జన సంబంధాన్ని పొందినా, ఏదైనా సరే ఏది నిత్యమైనటువంటి ప్రయోజనం కాదు. అంటే నీ మనసు నిత్యాన్ని కోరుకుంటున్నది కదా, నీవు చూపించుకోవాలంటే అది అనిత్యం. ఈ లోకంలోనే కాదు, నీవు ఏ లోకంలో గొప్ప స్థానాన్ని పొందామో అనుకుంటున్నావో అవన్నీ కూడా అనిత్యాలు. చూడండి, ఇంకా గొప్పది. ఇంద్రుని స్థానము అనిత్యమైంది. ఈ పురాణాల్లో అంతా మనకు కనిపిస్తుంది, ఇంద్రుడికి అనుక్షణము భయము, ఏ రాక్షసుడు వచ్చి నా స్థానాన్ని కబళిస్తాడు. ఎన్నోసార్లు అంతమంది రాక్షసులు ఆ స్థానాన్ని తీసుకున్నారు. ఎందుకంటే గొప్ప స్థానం మాకు కావాలంటారు కదా రాక్షసులు. ఎన్నోసార్లు ఇంద్రుడు తన స్థానాన్ని వదిలేసి తప్పించుకొని తిరిగినాడు. ఎంతోమంది మహాత్ములు దేవతలు మొరపెట్టుకున్నాడు. ఎన్నోసార్లు విష్ణువు కాపాడినాడు, ఎన్నోసార్లు శివుడు కాపాడినాడు ఇంద్రుడిని, ఎన్నోసార్లు శక్తి దేవత కాపాడింది అని పురాణాల్లో చెప్తారు. చూడండి, అంటే అన్ని స్థానాలు ఇట్లాంటివే. ఈ భూలోకంలో చూస్తున్నావు ఇవే ఇంత. మరి ఇంద్ర పదవి కూడా అట్లాంటిదే, అన్ని పదవులు అట్లాంటివి. ఈ లోకంలోనూ పరలోకంలోనూ ఇహ అముత్ర. అన్ని భోగాలు, భోగాలు ఎందుకన్నారు అంటే ప్రయత్నంతో పొందేవి అన్ని భోగాలే అంతే. సుఖాన్ని నీవు పొందలేవు, భోగాన్ని పొందొచ్చు అంతే. భోగం వేరు, సుఖం వేరు. భోగానికి సుఖానికి తేడా ఏమి అంటే, ఇదిగో నీ ప్రయత్నంతో పొందేవన్నీ కూడా ఇవి భోగాలే, అవి దుఃఖ రూపాలు. అన్ని ప్రయత్నాలు విరమించినా చూడు, సుషుప్తి అంటవే, గాఢ నిద్ర అంటవే, అది సుఖం అంటే నిజమైనటువంటి సుఖం. సుఖానికి భోగానికి తేడా ఏమి అంటే, భోగం ఏం చేస్తుంది అంటే దాహాన్ని పెంచుతుంది. సుఖంలో ఏ దాహంలో చూడు ఎంత ప్రశాంతంగా ఉన్నావు. అన్ని ప్రయత్నాలు విరమించినావు, హాయిగా నిద్రించినావు. ఇక్కడ ఏం జరిగింది అంటే కేవలం సుఖాన్ని నీవు సుఖరూపుడై ఆస్వాదిస్తూ ఉన్నావు. అంటే కేవలం సుఖమే మిగిలి ఉందంతే. అక్కడేమో నీకు దాహం అనిపించిందా, ఏమైనా ఆయాసం అనిపించిందా, ఏం కష్టం అనిపించింది? ఏమీ లేదు. కానీ భోగంలో అట్లా కాదు, భోగే రోగ భయం. భర్తడు అంటాడు, నీవు ఏ భోగ స్థానాన్ని పొందినా అక్కడ రోగ భయం ఉంటుంది. అందుకే అన్ని భోగాలు కూడా ఆయాసంతో వచ్చిండేవి ఒకటి.
దానివల్ల ఏదో భయం అయితే ఖచ్చితంగా అన్ని స్థానాల్లో ఉంటుంది. ఆ స్థానం పోతుంది అని భయం ఉంటుంది కదా. ఏ స్థానమైనా అనిత్యమైంది, అనిత్యమైంది కాబట్టి పోతుంది అని భయం. నీవు ప్రధానమంత్రి పదవి పొందినా, రాష్ట్రపతి పదవి పొందినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఇంకొకరైనా, అన్నిట్లోనూ ఈ స్థానంలో అభద్రత ఉండనే ఉంది, ఎక్కడ పోయినా ఉంది అంతే. ఎందుకంటే లోకం ఉండేది అట్లా, అన్ని లోకాలు లెక్క ఇది లోకం అంటే. భోగంలో నీకు దాహం ఎక్కువ, మరల కావాలనిపిస్తుంది. ఎప్పుడు కూడా సంతృప్తి, నేను ఈ స్థానానికి వచ్చినాను ఇంకా చాలు అని ఏ స్థానంలో నీకు అనిపించదు. ఇంద్రుడు నేను ఇన్నేళ్ళు పరిపాలించినాను స్వర్గానికి చాలు అని ఎప్పుడూ అనుకోలేదు. స్వర్గంలో కూడా ఎవరికి ఏ తృప్తి ఉండదు, భోగంలో తృప్తి ఉండదు ఎప్పుడు కూడా. ఇంకొకటి, భోగంలో నీ శక్తి తగ్గుతుంది, ఇది చాలా ముఖ్యం. ఏ భోగమైనా సరే నీ శక్తిని తగ్గిస్తుందే కానీ పెంచదు. కానీ సుఖం ఉంది చూడు, సుఖము నీ శక్తిని పెంచుతుంది. హాయిగా నిద్రించి ఉదయం మేలుకో, నీ శక్తి ఎట్లా వచ్చింది చూడు. ఇది సుఖానికి ఉండే శక్తి, భోగానికి ఆ శక్తి లేదు. కన్ను ఏదో ఒక సినిమా రాత్రంతా చూసిందనుకో, ఒక భోగం అది దానికి. పొద్దున్న చూడండి కళ్ళు ఎట్లా ఉంటాయి, సన్నగా ఎర్రగా అయిపోయాడు. ఏమైంది అంటే నీ శక్తి, కంటి శక్తి తగ్గిపోయింది. అంటే భోగంలో ఏం జరుగుతుంది అంటే నీ ఇంద్రియ శక్తి లేదా నీ శక్తి తగ్గిపోతుంది. సుఖం వల్ల నీ శక్తి పెరుగుతుంది. నిజంగా నీవు సుఖాన్ని కోరుతున్నావు, భోగాలు వెంటపడుతున్నావు, ఈ సత్యాన్ని గుర్తించావు. ప్రపంచంలో అన్ని భోగాలు కూడా దుఃఖ రూపాలు. భగవద్గీతలో పరమాత్మ అంటాడు, దుఃఖ యోనయ ఏవతే ఆద్యంతవంత అనిత్య. ఇవి ఆద్యంతవంత అంటే ఆది అంతములు గలవి అంటే అనిత్యములు అని అర్థం. ఏ హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధ. ఎంత మంచి మాట చూడండి. నీకు ఈ భోగాలన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఆద్యంతవంతములు అంటే అనిత్యములు. అంతేకాదు, మొదట్లో నీకు ఏదో సుఖం ఉంది అనిపిస్తుంది కదా, అక్కడే దుఃఖం ప్రారంభమైంది. అది దుఃఖయోని, అది భోగం అనుకున్నావు, దుఃఖయోని. అది ప్రపంచమంతా దుఃఖమే, దుఃఖాలయం అశాశ్వతమని చెప్పిన తర్వాత మరి ఏ భోగమైనా నీ ఇంద్రియానికి విషయానికి సంస్పర్శ జరిగినప్పుడు వస్తూ ఉండి ఏ భోగమైనా కూడా అక్కడ సుఖం ఉంది అని నీవు ఎప్పుడూ అనుకోకూడదు. ఎందుకంటే నీకు ఆ జ్ఞానము, ఆ వివేకము ఉండాలి. ప్రపంచంలో నేను సుఖాన్ని వెతకూడదు, ఈ నిశ్చయం. అన్నీ కూడా దుఃఖం యొక్క యోనులే, దుఃఖ ప్రారంభములేవి. నీకు మొదట్లో సుఖం అనిపిస్తుంది. ఎత్తదగ్రే సుఖమివ పరిణామే. చూడండి, మొదట నీకు సుఖం అనిపిస్తుంది, పరిణామంలో అది విషయం అని నీకు అర్థమవుతుంది. మొదట్లోనే తీసి వద్దే వద్దు అంటే ఈ సత్యాన్ని మనిషి గుర్తించగలగాలి. దుఃఖ యోని అంటే దుఃఖ ప్రారంభం అని అర్థం. నీవు సుఖాన్ని ఇక్కడ వెతకూడదు, ఎందుకంటే దుఃఖ ప్రారంభాలే అన్నీ కూడా ఇవి. సుఖ ప్రారంభం లేదు ఇక్కడ. సుఖానికి ఇక్కడ అవకాశమే లేదు. అనిత్యం, అసుఖం. అంటే ప్రపంచంలో ఏ స్థానంలోనూ సుఖం లేదు అని నీవు నిశ్చయించాలి. నీవు ఉండే స్థానంలోనూ సుఖం లేదు. పరులు ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమంది మనుషులు, అంతమంది దేవతలు, వాళ్ళ స్థానాల్లో కూడా సుఖం లేదు. ఈ తీర్మానం కాదు. దీన్ని అంటారు ఇహ అముత్ర అని అర్థం. ఇహ అంటే ఈ లోకం నీది, అముత్ర అంటే ఇదిగో వీళ్ళందరి లోకాలు. ఇంద్ర ప్రజాపతి లోకాల పర్యంతం కూడా అన్ని లోకాల్లో కూడా అన్ని దుఃఖాలయాలే, అన్ని అశాశ్వతాలే, అనిత్యాలే, అసుఖాలు. ఈ సత్యాన్ని లోక పరీక్షతో నీవు నిర్ణయించాలి. లోక పరీక్షతో నిర్ణయించినప్పుడే చూడండి వాడికి నిజమైనటువంటి యోగ్యత వస్తుంది. అవును, ఇవన్నీ కూడా శాశ్వతమైన ప్రయోజనాన్ని ఇవ్వవు, నాకు కావలసిన సుఖాన్ని ఇవ్వటం లేదు. ఇది గుర్తిస్తే నీ ఇంద్రియాలు, నీ మనస్సు ఇవన్నీ కూడా అవి పోనేపో. నీవు గుర్తించిండలా. నీవు ప్రయత్నంతో అంటే విచారణతో, వివేకంతో నీవు నిశ్చయించడం. ఎవరో చెప్పినారో కాదు, నీవే పరీక్ష చేయాలి. ఎవరో చెప్పినారు నాకు ఇట్లా భగవద్గీత చెప్పింది అలా కాదు,
వాళ్ళు చెప్పిండేది భగవద్గీతలో చెప్పిండేది అంతా కూడా నీకు ఒక మార్గదర్శనం అంతే. భగవంతుని వాక్యాలను మార్గదర్శకంగా తీసుకొని నీవే పరీక్ష చేస్తాడు. సినిమా హీరోలో వాళ్ళ జీవితాలు చాలా గొప్పగా ఉన్నాయి, సుఖంగా ఉన్నాను అనుకున్నావు కదా, వాళ్ళ ఇంటర్వ్యూలు విను, నీకు అర్థమవుతుంది వాళ్ళు ఎట్లున్నారు. గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు సుఖంగా ఉన్నారు అనిపిస్తుంది కదా, వాళ్ళ ఇంటర్వ్యూలో విను. భగవంతుడు ఎన్ని అవకాశాలు ఇచ్చినాడు అంటే నీ సెల్ ఫోన్లోనే కనిపిస్తాయి అన్నీ కూడా. వాళ్ళ గురించి వాళ్ళే చెప్తారు, ఏడుస్తూ చెప్తారు, అయ్యో ఇన్ని కష్టాలు ఉన్నాయి. వాళ్ళ వింటే మనదే మేలు అనిపిస్తుంది, మనం ఉండే స్థితియే మేలు అనిపిస్తుంది. అంటే అన్ని స్థానాల్లోనూ దుఃఖం ఉంది. ఇంద్రుడు అన్నిసార్లు ఎందుకు భంగపాటు పొందాల్సి వచ్చింది, రాక్షసులు వచ్చి దాడి చేయటం, ఇదంతా కూడా ఎందుకు చూపిస్తున్నారు పురాణాల్లో అంటే ఇదే. ఆ స్థానంలో కూడా ఇదే సమస్య. నీ ఇంద్రస్థానాన్ని పోతానంటావు కదా యజ్ఞం చేసి, ఎంత మూర్ఖుడు కదా. ఎందుకంటే నేను సోమయాగం చేస్తాను, స్వర్గలోకాన్ని పోతానంట. ఎక్కడ పోతావు? స్వర్గస్థానాన్ని, స్వర్గానికి అధిపతి అయినా నీకు దుఃఖం తప్పింది కాదు. యముడు అంటాడు నచికేత, నీకుండే వివేకమే నాకు పూర్వజన్మలో ఉంటే నేను యమ పదానికి వచ్చేవాడిని కాదయా. ఎందుకంటే అక్కడే తత్వజ్ఞానం అయ్యింటే, శాశ్వతమైనటువంటి తత్వాన్ని ఎక్కడ తెలుసుకుంటే మరలా నేను ఈ యమస్థానాల వరకు నేను వచ్చేవాడినే కాదు, అంతా నేనైపోయేవాడిని. నీవు చూడు, ఈ వయసులోనే ఇంత చిన్న పిల్లవాడు, ఇంత వివేకం ఉంది నీకు. అందుకే ఇక్కడ కూడా ఉపనిషత్తు అంటా ఉంది, నీకు సహజంగా ఇవన్నీ స్థానాలు, నీలోకము పరలోకం, ఇహ అముత్ర అర్థభోగ విరాగ. చూడండి, సుఖం విరాగం కాదు, సుఖం పట్ల వైరాగ్యం కాదు, ఇది భోగం పట్ల వైరాగ్యం. భోగం వేరు, సుఖం వేరు. భోగాన్ని పొందొచ్చు నీ ప్రయత్నంతోనూ భావనతోనూ, అంతే కానీ సుఖాన్ని పొందే అవకాశం లేదు. సుఖం కావాలంటే ఏం చేయాలా? ఈ ప్రయత్నాలు ఆపే, అంతే. ప్రయత్నాలు ఆపే సాధ్యమైంది. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృత అని పరమాత్మ అంటాడు. క్రియ చేయకుండా బతకలేవు అసలు క్షణం కూడా. మరి దీన్ని త్యాగం చేసే సాధ్యమా అంటే, నీకు సుషుప్తిలో త్యాగం చేస్తున్నావు చూడ. సుషుప్తి రావాలంటే నువ్వేం చేసినావు? ఏం చేయలేదు. ఏం చేస్తే వస్తుంది నిద్ర అంటారు. ఏం చేయకూడదు, నిద్ర వస్తుంది. నీ ఇంద్రియాలతోనూ ఏ పని చేయకూడదు, దేహంతోనూ ఏ పని చేయకూడదు, మనసుతోనూ ఏ పని చేయకూడదు, నిద్ర అదే ఉంది. ఎందుకంటే అది నీ స్వరూపం. సుఖము నీ స్వరూపం చెప్తా ఉంది ఉపనిషత్తు. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాద్యేవ ఖలు ఇమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రయంత్యభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మ. ఆనంద ఆత్మ చూడండి, అంటే మన స్వరూపాన్నే సుఖ ఆనంద సచ్చిత్ సుఖం అంటారు కదా. ఆనందద పరమార్థ, సుఖద పరమార్థ అని స్వామివారు పరమార్థించమని రాస్తారు. అంటే సుఖానికి భోగానికి ఇంత తేడా ఉంది అని నీకు వివేచన ఉండాలి. నీవెంత ప్రయత్నాలు చేసినా, ప్రయత్నాలు అంటే భావనలతో పాటు మానసిక క్రియలు కూడా, అన్ని ప్రయత్నాల వల్ల వచ్చే ఏదైనా సరే ఫలము అది అనిత్యమే, అది దుఃఖ యోనియే. దానివల్ల అది శ్రమతో వచ్చింది కాబట్టి అది ఖచ్చితంగా ఆయాసాన్ని, దుఃఖాన్ని ఇస్తుంది. మొదట్లో నాకు అదేదో సుఖం అనిపించవచ్చు, అది భ్రాంతి అంతే. ఒక స్వీట్ తిన్నప్పుడు నీకు కొంత సుఖం వచ్చింది. అదే స్వీట్ 2 సార్లు తిన్నావు, ఇంకా బాగా సుఖం అనిపించింది. 3, 4, 5, 6 తిన్నావు అనుకో, సో నీకేమనిపిస్తుంది? ఇప్పుడు నిజంగానే ఆ వస్తువు స్వీట్ నీకు సుఖాన్ని ఇచ్చేదైతే 2 తిన్నప్పుడు డబుల్ కావాల్సిన సుఖం, 3 తింటే ట్రిపుల్ కావాలా, 4 తింటే 4 రెట్లు పెరగాల సుఖము, 5 తింటే 5 రెట్లు పెరగాల్సిండే, నీ 10 తింటే 20 తింటే స్వీట్లో అదే స్వీట్ 20 రెట్లు పెరగాల్సిండే సుఖం. పెరుగుతుంది అది. అంటే నువ్వేమనుకున్నావు? ఆ స్వీట్ వల్ల నాకు సుఖం వచ్చింది అని భ్రమిస్తున్నావు. ఇది మూర్ఖత్వం. ఎందుకంటే మొదట్లోనే దుఃఖాన్ని ఇచ్చింది నీకు తెలియదు, అంతే. రెండోసారి నీవు ఇంకా బాగుంది తిన్నావు, మూడోసారి తిన్నావు, 4, 5, 6 నీళ్ళు తినకపోతే
ఇంతకుముందు తిండే బయటకు వచ్చేస్తుంది. అంత దుఃఖం చూడండి. కడుపులో ఉండేది బయటకు వస్తూ ఉంది అంటే దుఃఖంతోనే కదా బయటకు వచ్చేది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ప్రారంభ దశనే దుఃఖమని గమనించి చూడండి. మొదట్లో కనిపించదు, నీకు అది సుఖమనే కనిపిస్తుంది. కానీ భోగం ఎప్పుడు కూడా ప్రారంభమే అది దుఃఖయోని, దీన్ని గుర్తించాలి. దుఃఖం ప్రారంభమైంది అని అర్థం, అంతేగాని అక్కడ సుఖం ప్రారంభమైంది అని అర్థం చేసుకోకూడదు. దుఃఖం ప్రారంభమైంది కాబట్టి నీవు 4, 5, 6 ఉన్నట్లల్లా అది గుణశ్రేణిలో పెరిగిపోయింది దుఃఖం. ప్రారంభ దుఃఖము నీకు సుఖం అనిపించింది అంతే, అది దుఃఖమే. ఈ సత్యాన్ని గుర్తించుంటే నీకు ప్రపంచంలో అంటే ఈ లోకాల్లో ఉన్నటువంటి ఈ లోకంలో అంటే నీ లోకంలోను, పరలోకంలో అంటే మిగతా వాళ్ళు ఎంతమంది అయినా సరే, ఏ దేవతలైనా సరే, ఏ స్థానాలు కూడా నీకు వద్దు అనిపిస్తుంది. ఎందుకంటే లోకమంతా ఇట్లే ఉంది, దుఃఖాలేమో అశాశ్వతం అంటే నీ మనస్సు అశాశ్వతమైన దాని పట్ల పోదు, దుఃఖభూయిష్టమైనటువంటి దాని పట్ల పోదు. ఎక్కడ దుఃఖం ఉంది అంటే నీ మనసు అడు ఉంటుందా? ఉండదు. చూడు, మనస్సుకు స్వభావతః ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. దుఃఖం ఉండే చోట ఉండలేదు, నిత్యమైంది కావాలనిపిస్తుంది, ఎక్కువ గుణాలు ఉండేది కావాలనిపిస్తుంది. మనస్సునే నీవు పరిశీలించి గమనించి అడిగితే దాని యొక్క స్వభావము సాక్షాత్తు పరమాత్మ, ఇది ఇంకేదో కాదు, భగవంతుని యొక్క వ్యక్తరూపం అది. కానీ అవిచారణతో నీవు దాని మీద ఒక ఆవరణ దోషాన్ని వేసుకున్నావు, దానివల్ల సమస్య కూర్చునింది అంతే. అందుకే దీన్ని మానస బోధ అని మహాత్ములు మనసుకే బోధ చెప్తారు. చూడు, ఎన్ని చూసినావు కదా, నీకు అర్థమైతే ఉందా లేదా అని. మానస బోధ స్వామివారు కూడా రాస్తారు, మానస బోధ అని. దాంట్లో ఏం చెప్తారు అంటే మనసుకు వివరిస్తారు. జీవితంలో ఇన్ని చూసినాం, అంతమంది జీవితాలను గమనించినాం, ఎక్కడ దుఃఖమే ఉండేది, అన్ని దుఃఖ కారకాలే, దుఃఖ యోనులే. నీవెక్కడో సుఖం ఉందని పోరాడుతున్నావు, రోజు కష్టపడుతున్నావు, ఎప్పుడైనా శాశ్వత సుఖం దొరికిందా? అన్ని గుణాలు ఒకే చోటు ఉండే స్థానం దొరికిందా నీకేమైనా? ఎక్కడ సాధ్యమే కాదు. దాన్ని ఎందుకు వెతుకుతున్నావు నువ్వు? వెతకొద్దు. మనిషి వెతుకుతూనే ఉన్నాడు, రోజు ఇదే పని చేస్తాడు, అనుక్షణం ఇదే పనిలో ఉన్నాడు. దీన్నే ఉపనిషత్తు అంటుంది, బ్రాహ్మణో నిర్వేదమాయాత్. నిర్వేదమై వచ్చాడు అలవాడికి. నిర్వేదము అంటే విసుగు, వైరాగ్యం. ఈ ప్రయత్నాల ఫలమే వద్దు నాకు, నీ ఏ స్థానం ఇస్తానో వద్దు. ఇదిగో ఈ లౌకికమైనటువంటి కర్మల వల్ల, ఈ శాస్త్రీయ కర్మల వల్ల, ఈ కర్మోపాసనల వల్ల ప్రజాపతి లోక వరకు కూడా నాకు యాది. బ్రహ్మ సంతృప్తిగా ఉన్నాడంటే అక్కడ సమస్యలు ఉన్నాయి. బ్రహ్మాయేన కులాలవన్యమితో బ్రహ్మాండ భాండోదరిని భర్తను వెక్కిరిస్తాడు. చూడండి, ఏం చేస్తున్నాడు అంటే కుమ్మరి మాదిరి అందరినీ సృష్టించేదే జీవితమైంది అంతే. కల్పాంతం ఏం చేయాలా? ఓ కుమ్మరి మాదిరి పనిచేయాలి. ఆ స్థానానికి పొందే అంత కష్టపడాల్సింది ఏముంది అని. విష్ణువు ఏం చేస్తున్నాడు అంటే ఎక్కడెక్కడ ధర్మానికి అధర్మం ఎక్కువవుతుందో, ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడప్పుడంతా అక్కడెక్కడే అవతరించి సెటరేట్ చేయాలి. ఇదే పనిలో నిరంతరము మగ్నుడై ఉన్నాడు. ఇట్లా స్థానాన్ని ఎందుకు? పోనీ ఏదైనా గొప్ప స్థానాలా, గొప్ప అవతారాలా అంటే మత్స్య, కూర్మ, వరాహ, నర్స్ ఎవరు కోరుకుంటారు? కోరి ఎవరు తెచ్చుకోరాదు జన్మను. నేను చేప అయి పుడతాను, నేను తాబేలై పుడతాను, నేను పంది అయి పుడతాను అని ఎవరంటారు? కానీ ఈ జన్మలు వస్తున్నాయి అంటే ఆయన చాలా కష్టపడి పొందినటువంటి స్థానం అది అంతే. అక్కడ దుఃఖం ఉంది అని చూసేది అంతే. శివుడు ఎంత గొప్ప స్థితిలో ఉన్నాడు అనుకున్నా ఆయన కష్టాల్లో ఆయన ఉన్నాడు. కపాలపాణి పుటకే భిక్షాటనం సేవతే. ఎప్పుడో బ్రహ్మత్య దోషం వల్ల తాను జీవితాంతము కపాలాన్ని చేతిలో పట్టుకుని బ్రహ్మ కపాలాన్ని భిక్ష ఎత్తుకుంటూ జీవిస్తున్నాడు. పక్కనే అన్నపూర్ణేశ్వరి ఉన్న భిక్ష ఎత్తుకుని తినాల్సిందే శివుడు. సూర్యో భ్రామితి నిత్యమేవ గగని. సూర్యుడు నిత్యము గగనంలో తిరుగుతూ ఉన్నాడు. ఆ స్థానాన్ని ఎందుకు పొందాలి? అది సుఖమా దుఃఖమా? ఎన్నేళ్ళ నుంచి తిరుగుతున్నాడు సూర్యుడు? ఏ కష్టం చూడదు. అందుకే భర్తలు వెక్కరిస్తాడు వీళ్ళని. బ్రహ్మాయేన కులాల వన్యమితో బ్రహ్మాండ భాండోదరే.
విష్ణుర్యేన దశావతార గమనే క్షిప్తో మహాసంకటే రుద్రో యాతి కపాలపాణిపుటకే భిక్షాటనం సేవతే సూర్యో భ్రామితి నిత్యమేవ గగనే తస్మై నమఃకర్మణి. ఓ ప్రయత్నమా, ఇదిగో నీకు పెద్ద నమస్కారం. వాళ్ళు ఎంత కష్టపడి ఎన్ని పుణ్యాలు చేసి ఎన్ని పుణ్యకర్మలు చేసి ఆ స్థానాలు పొందినారో, ఎన్ని ఉపాసనలు చేసి ఆ స్థానాలు పొందినారో. పోనీ ఎక్కడేమో సుఖం ఉందా అంటే ఏమీ లేదు, ఎవరికీ లేదు. సూర్యుడు ఆ గగనంలో అటు తిరుగుతున్నాడు అంటే అక్కడేమన్నా ఏ సపోర్ట్ లేదు, ఏ రోడ్డు లేదు, చక్రాలు బాగలేవు. రథస్య ఏకం చక్రం భుజగయమిత సప్తతురగా నిరాలంబో మార్గ చరణరహిత సారథిరపి రవి గచ్చత్యంతం అపారస్య నభస అని కాళిదాసు చెప్తాడు. క్రియాసిద్ధి సత్వే భవతి మహతాం నోపకరణం. మహాత్ములకు క్రియాసిద్ధి అనేది వస్తువులలో కలగదయ్యా, వాళ్లలో ఉంటుంది ఆ శక్తి అంటాడు. చూడండి, ఒకే చక్రం అంట సూర్యుని చక్రం రథానికి. రథస్య ఏకం చక్రం, ఒక చక్రం రథం మీదే ఆకాశంలో తిరగాలి. భుజగయమిత, పగ్గాలైనా బాగున్నాయా అంటే పాములు. పోని ఒకటైనా గుర్రం 7 గుర్రాలు. సప్తతురగా. పోని రోడ్ బాగుందా అంటే నిరాలంబో మార్గ, ఆలంబనే లేదు, సపోర్టే లేదు ఎక్కడెక్కడ. ఆకాశం. పోని సారథి బాగున్నాడా అంటే చరణరహిత సారథిరపి, తొడ భాగం వరకు కింద లేదు వాడికి, అంటే 2 కాళ్ళు లేవు పూర్తిగా. అట్లాంటి వ్యక్తి సూర్యునికి సారథి. అయినా కల్ప ప్రారంభం నుంచి ఈరోజు వరకు సూర్యుడు తిరుగుతూనే ఉన్నాడు ఆకాశంలో. ఈ స్థానాన్ని పొందేకి ఎంత కష్టపడినో, ఎన్ని పుణ్యకర్మలు చేసినాడు అంటే, నీవెన్ని ఉపాసనలు చేసి అంత గొప్ప స్థానాన్ని పొందినా నీకు దుఃఖం ఆగదు. ఉపనిషత్తులు అంటాయి, నారద మహర్షి బ్రహ్మకే మానసపుత్రుడుగా జన్మిస్తాడు. ఎక్కడ? ప్రజాపతి లోకంలో. ప్రజాపతికే మానసపుత్రుడు. అంత గొప్ప వ్యక్తి, అన్ని శాస్త్రాలు అధ్యయనం చేసినటువంటి వ్యక్తి. ఇట్లాంటి వ్యక్తి కూడా శోకాన్ని దాటలేకపోయినాడు. సనత్ కుమార్ దగ్గరికి వస్తాడు. అయ్యో, శోకాన్ని దాటలేకపోతున్నాను. ఆత్మవిత్ శోకం తరతి శోకం ఆత్మవిత్తు అని విన్నాను. ఆత్మజ్ఞానం వల్ల శోకాన్ని దాటచ్చు అని, ఆత్మజ్ఞానం నాకు ఉపదేశించండి అని తన అన్న సనత్ కుమార్ దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటాడు. అంటే నీవు ఆ స్థానంలో ఉన్న బ్రహ్మకు మానసపుత్రుడిగా జన్మించిన, ఎన్ని ఉపాసనల ఫలము నీకు లభించి అక్కడ జన్మించినా అక్కడ కూడా నీకు శోకం పోదు. శోకం పోదు అంటే అక్కడ దుఃఖం ఉంది అని అర్థం. అన్ని లోకాల్లో ఉంది ఇది. అంటే కర్మల వల్ల, ఉపాసనల వల్ల కలిగే ఫలాలన్నీ కూడా దుఃఖ రూపాలే, అన్ని భోగాలే, దాంట్లో ఏ సంతృప్తి ఉండదు, అన్ని ఆయాసాలే. ఈ సత్యాన్ని గుర్తించిన తర్వాత నీ మనసు ఆ వైపు పోదు. నీ ఇంద్రియాలు ఆ ప్రయత్నం చేయాలనుకో. దీన్ని అంటారు శమ దమ. ఇంకేమో. ఎందుకంటే నీవు సత్యాన్ని గుర్తించిన తర్వాత ఆ వైపు పోవు కదా. ఎక్కడైతే దుఃఖం ఉంది నీకు తెలుస్తుందో మనసు ఆపపోతుందా? పోదు. ఎక్కడ గుణాలు తక్కువ అనిపిస్తుందో మనసు దాన్ని కోరుకుంటుందా? కోరదు. సెల్ ఫోను ఈ మోడల్ బాగుంది అని కొనుక్కొనిపోయి ఉంటావు షాప్లో. వాడు దాన్ని చూపిస్తాడు, చాలా బాగా నచ్చింది నీకు. కొంతసేపు వాడు ఏమంటాడు అంటే, దీనికంటే మంచి నిన్న వచ్చిందని చూపిస్తాడు. దీంట్లో ఉండే ఏ ఫీచర్స్ ఉన్నాయో దానికంటే ఎక్కువ ఉన్నాయి, ఇంకా బాగా కనిపిస్తుంది చూడు అని నీకు ఒకసారి చూపించిన తర్వాత నీ మనసు అప్పుడే ఆ వైపుకి తిరిగిపోతుంది, ఈ పక్క ఉండదు. మనసు సహజంగానే ఎక్కువ గుణాలు ఉండే వస్తువును కోరుకుంటుంది. మనస్సు శాశ్వతమైన దాన్ని కోరుకుంటుంది, నిత్యమైన దాన్ని కోరుకుంటుంది. తక్కువ గుణాలు ఉండే వస్తువు వైపు మనసు పోనే పోదు. కాదయ్యా, నీవు వచ్చి ఇదే అడిగినా కదా, ఇదే తీసుకో, నాకు వద్దంట. చూడు, అంటే నీ మనస్సు ఎంత టక్కున మారిపోయింది చూడు గుణాధిక్యమైన వస్తువు వైపుకు. అంటే నీ మనస్సు ఎప్పుడైతే ఇది బాగలేదనిపించుతో ఆ వైపు పోదు అంతే. ఎప్పుడైతే నీవు కర్మోపాసనల ఫలము ఇదంతా ఉందే, ఈ లోకము, పరలోకాలు, ఆ దేవతాలోకాలు అన్నీ కూడా, ఇవన్నీ ఇట్లాంటివన్నీ తెలుసుకున్న తర్వాత నీ మనస్సు నేను కర్మానుష్ఠానం చేస్తాను, ఉపాసన అనుష్ఠానం చేస్తాను, దక్షిణాయన మార్గంలో పోతాను, ఉత్తరాయణం అనదు. అంతేకాదు ఈ లోకంలోనూ ఎవరెవరి స్థానాలు ఉన్నాయో గొప్పవి అనుకుంటున్నావో నీవు తేల్చుకున్నావో అన్నిట్లో అవి అన్నీ భోగాలే, అన్నీ దాంట్లో ఉండేదంతా కూడా అసంతృప్తియే.
ఎక్కడ ఏ సంతృప్తి దొరకదు, లోకమంతా ఉండేది ఇట్లా అని నీవు లోకం యొక్క తీరు, దీని యొక్క స్వభావాన్ని గుర్తించినావు అంటే నీ ఇంద్రియాలు, నీ మనస్సు ఏది ఆ వైపు పోదు అంతే. దీన్ని అంటారు విసుక్కుంటుందంట మనస్సు. బ్రాహ్మణ నిర్వేదమాయాత్, బ్రాహ్మణుడు అని ఉపనిషత్తు వీడిని అంటుంది. బ్రాహ్మణ అనే శబ్దానికి ఒక సామాన్యమైన అర్థాన్ని గుర్తించాలంటే, ఎవరికి ఉపనిషత్తు అంటుంది ప్రేయస్సు శ్రేయస్సు రెండు మార్గాలు. ప్రేయస్సు కంటే శ్రేయస్సు గొప్పది, నేను శ్రేయస్సు కోసం జీవిస్తాను అని నిశ్చయించుకుంటాడో నిజంగా అదే బ్రాహ్మణ్యం అంటే. ఎందుకంటే ప్రేయస్సు అంటే నీకు ఇష్టమైంది, ఇష్టమైంది ముఖ్యం కాదు, నీకు హితమైంది చూడు ఏది, అది ముఖ్యం. ఏదో ఇష్టమైంది అంటే కోరేదేనా, ఏదో కావాలంటే తీసుకునేదేనా, అట్లా కాదు, నీకు అది హితమైందా కాదు చూడు, అది శ్రేయస్సు. అంటే శ్రేయస్సు వేరు ప్రేయస్సు వేరు. నాకు ప్రేయస్సు వద్దు, నాకు శ్రేయస్సు కావాలి అని ఎవరు ఒక నిశ్చయంలో ఉన్నాడో అట్లాంటి వాడిని బ్రాహ్మణుడు అంతే. ఉపనిషత్తులు బ్రాహ్మణుడు అంటే ఈ రోజుల్లో మనం ఎవరిని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఆ బ్రాహ్మణ్యాన్ని అడగదు, దాని గురించి మాట్లాడదు. అసలు భగవద్గీతలోనే ఈ బ్రాహ్మణ్యాన్ని గురించి మాట్లాడేది పరమాత్మ. గుణకర్మ విభాగశ చాతుర్వర్ణి మయషష్ఠి. ఎందుకంటే ఇవి మనము కాల ప్రవాహంలో చేసుకునేటువంటి బ్రాహ్మణ్యాలు. కానీ భగవద్గీతలోనూ ఉపనిషత్తుల్లోనూ బ్రాహ్మణ్య అనే శబ్దానికి అర్థమేమి అంటే, నీవు ప్రేయస్సు కంటే శ్రేయస్సు గొప్పది అని నిశ్చయంలో ఉండాలి. నీకు సహజంగా ఏదేది కావాలనిపిస్తూ ఉందో ఇదంతా కూడా ప్రేయస్సు, ప్రియమైంది అని అర్థం. కానీ ఏదేది ప్రియమైందో అదంతా నీకు హితమైంది కాదు. ఇదంతా హితమైంది కాదు, నేను కోరుకుంటా ఉండే సుఖాన్నే కానీ ఈ భోగాన్ని కాదు. భోగము ప్రేయస్సు, సుఖం ఉంది చూడు శ్రేయస్సు. సుఖం వల్ల నీ శక్తి పెరుగుతుంది, సుఖం వల్ల సంతృప్తి ఉంటుంది, సుఖంలో ఆయాసం లేదు, సుఖంలో ఖర్చే లేదు. ఎంత ఆశ్చర్యం చూడు. భోగంలో ఖర్చు ఉంది, భోగానికి నీవు టైం కేటాయించాలి, టైం తింటుంది అది. ఒక భోగము నీ కాలాన్ని తింటుంది, కాలమే కదా నీ ఆయుష్ అంటే. కాలాన్ని తింటుంది, డబ్బును తింటుంది, ఎంత శ్రమ, ఎంత ఆయాసమో, మళ్ళా దాహాన్ని పెంచుతుంది, ఇంకా కావాలనిపిస్తుంది, శక్తినంతా కోల్పోయేటట్లు చేస్తుంది. ఇట్లాంటి ప్రేయస్సు నీకెందుకు, శ్రేయస్సు తీసుకో అని నీవు పరీక్షించి వదిలేస్తే చూడు, నిన్నంటుంది శాస్త్రం బ్రాహ్మణ. ఇది బ్రాహ్మణ్యం అంటే. మనిషిలో రాగలిగిన సంస్కారం ఏది అంటే ఇదే సంస్కారం రావాలి. ఒక వ్యక్తి బ్రాహ్మణుడు అంటే 16 సంస్కారాలు చేసుకోవాలా, జాతకర్మ కర్మీకర్మ చెప్తారా? 16 సంస్కారాలు చేసుకున్నా కూడా నీ మనసుకు ఏ సంస్కారమో వచ్చేలేదు. ఒకసారి ఏం చేయాలి? అది కాదు. కొంతమంది ఏ సంస్కారం చేయకుండానే, ఈ షోడశ సంస్కారాలు ఏవి చేసుకోకుండానే ఈ తీర్మానానికి వచ్చింటారు, నాకు ప్రేయస్సు వద్దు, నాకు శ్రేయస్సు కావాలి అంతే. మరి వానికి ఇవన్నీ ఏం జరగకుండానే జరిగింది శ్రేయస్సు అంటే వీటిలో బ్రాహ్మణ్యం వచ్చిందా లేదా? వచ్చింది కదా. బ్రాహ్మణ్యం అంటే అది అర్థం. నీకు శ్రేయస్సుకు ప్రేయస్సుకు తేడా తెలిసిండాలి. సహజంగా ఏం కోరుకుంటున్నావో దాన్ని పరీక్షించి వదిలేయాలి. ఇదంతా కూడా అనిత్యం, అసుఖం నిశ్చయించుకోవాలి. అసుఖం ఏది? ఇది భోగమే అసుఖం. ఈ దుఃఖం, భోగం అంటున్నావు కదా, ఇదంతా దుఃఖం. ఏది నీ శక్తిని తినేస్తా ఉందో అది సుఖం ఎట్లా అవుతుంది? నీ ఇంద్రియాల మనసు అవి పోవు అంతే. మరి ఇప్పుడు నీకేమి కావాలనిపిస్తుంది? నిత్యమైన సుఖం కావాలనిపిస్తుంది. ఇదే మోక్షత్వం. అనిత్యమైన భోగాలు ఏవో ఉన్నాయి అన్నీ తీసేస్తావు కదా, దాని పట్ల వైరాగ్యం వచ్చింది, నిత్యమైందే కావాలని మోక్షత్వం వచ్చింది. పరీక్ష లోకాలను పరీక్షించటం వల్ల, లోక పరీక్షకు నీకు వనరులు ఏవి అంటే, ఇదిగో నీ జీవితము, ఇతరుల జీవితంలో జరిగే సంఘటనలు విను, టీవీల్లో వింటావో, సెల్ ఫోన్లో వింటావో, అందరిది విను, అర్థమవుతుంది. పురాణాల్లో దేవతల గురించి విను. భర్తృహరి మహాత్ములంతా కూడా మొత్తం ప్రజాపతి పర్యంతము చెప్పారు. ఉపనిషత్తులు కూడా నారదాది భాషల గురించి అంతా చెప్తున్నారు. ఇవన్నీ నీకు సామగ్రి, వనరులు. ఇవన్నీ కూడా ఈ వనరులన్నీ ఉపయోగించుకొని లోక పరీక్ష చేసి, ఓ ఇదంతా నాకు వద్దు, ఇదంతా ప్రయత్నాలతో తయారైనటువంటి వస్తువులు, యత్కృతకం తదనిత్యం, ఏదేది క్రియతో తయారైనటువంటి ఫలమో అదంతా కూడా అనిత్యమే అని నీ ఇంద్రియాలు, మనస్సు ఆ వైపు పోకుండా అయిపోతాయి.
ఇంద్రియాలు పోలేదు అంటే దాని దమ అన్నారు. నీ మనస్సు పోలేదు అంటే దాని శమ అన్నారు. ఉపరతి చూడండి, శమ, దమ, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం అంటారు. ఇవి ఎక్కడివి అంటే బృహదారణ్యకోపనిషత్తులో శాంతో దాంత ఉపరత తితిక్షు సమాహితో భూత్వా అని ఉపనిషత్ వాక్యమే ఉంది. అక్కడ నుంచే ఇవన్నీ తీసుకొచ్చినారు, శమదమాది షట్క సంపత్తి అని. ఇంకో పాఠంలో శ్రద్ధావిత్తో భూత్వా అని. ఈ శ్రద్ధావిత్తో భూత్వా 1, 25 శాంతో దాంత, ఈ 2 మంత్రాలు కలిపి ఈ 6 షట్క సంపత్తి అంటారు. శమ, దమ, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం. శమ, దమ అంటే అర్థమవుతుంది, అంటే నీ మనస్సు నీ ఇంద్రియాలు అవి పోవు, ఎందుకంటే నీవు సత్యాన్ని చూపించినవు దానికి, ఇది సత్యం దీంట్లో అంటే పోదు. కరెక్ట్. ఉపరతి అంటే శంకరాచార్య రాస్తారు అక్కడ, ఉపరత అంటే ఒక వ్యక్తి 3 ఏషణులు ఉంటాయి. ఏషణాత్రయము అంటుంది ఉపనిషత్తు. పుత్రైషణాయాచ్చ, విత్తైషణాయాచ్చ, లోకైషణాయాచ్చ అత వ్యుత్థాయ భిక్షాచర్యం చరంతి. ఉపనిషత్తులు చెప్పిండే సన్యాసం ఇది. పుత్రైషణ, విత్తైషణ, లోకైషణ, ఏషణాత్రయాత్ ఉపరత అని శంకరాచార్య రాస్తారు. ఉపరతి అనే శబ్దానికి శంకరాచార్య చెప్పే భాష్యం ఏమి అంటే, ఏషణాత్రయం నుంచి ఉపరతుడై. ఉపరతుడు అంటే వెనక్కి వచ్చిండేవాడు, ఉపరమ అంటే వెనక్కి రావటం, పోతూ పోతూ వెనక్కి వస్తాం చూడండి, అది ఉపరతి అంటే వెనక్కి వచ్చేసి. ఎక్కడి నుంచి వెనక్కి వస్తున్నాడు వాడు? 3 ఏషణలు ఉన్నాయి, పుత్రైషణ, విత్తైషణ, లోకైషణ. పుత్రైషణ అంటే పుత్ర అంటే జన సంబంధం, విత్త అంటే వస్తు సంబంధం, 3వది లోక అంటే వీడికి జనుల వల్ల లేదా వస్తువుల వల్ల, డబ్బు వల్ల, ఐశ్వర్యాదుల వల్ల, అంటే ప్రతి మనిషికి ఏం కావాలా? జన సంబంధం కావాలా. నాకు ఎంతమంది ఎక్కువ ఉంటే నా శిష్యులు ఎక్కువ ఉంటే అంటారు చూడండి, లేదా నా జనం ఎక్కువ ఉంటే, నా పార్టీలో జనులు ఎక్కువ ఉంటే ఇంతమంది చూపిస్తాను, నా జనబలాన్ని చూపిస్తాను, నువ్వు పెద్ద మీటింగ్లు పెట్టు. జనబలాన్ని నమ్ముకోలేదు సన్యాసి. అక్కడి నుంచి ఉపరత. పుత్ర అనే శబ్దము ఉపలక్షణం కోసం చెప్పిండేది, అన్ని జనబలగాన్ని చెప్తాడు. జన సంబంధం నుంచి ఉపరత అని అర్థం. 2వది విత్త అంటే వస్తు సంబంధం నుంచి ఉపరత. సరే, జన సంబంధము లేదు, వస్తు సంబంధము లేదు అన్న తర్వాత 3వది లోకైషణ. లోకములో ఏదో ఒక గొప్ప స్థానాన్ని పొందాలా, గొప్ప మర్యాదను పొందాలా. సన్యాసికి ఉండకూడదు అది. ఎందుకంటే నేను లోక ప్రసిద్ధి కావాలని ఉంటుంది చూడండి. ఈ ప్రసిద్ధి నీకెందుకు లోక ప్రసిద్ధి? ఎంతోమంది మహాత్ములు భారతదేశ చరిత్రలో జ్ఞానులు అట్లే అంతరించిపోయి, వాళ్ళ పేర్లే లేవు అసలు. ఏ ఒక్కరిద్దరో ముగ్గురో మనకు కనిపిస్తున్నారు, రామకృష్ణ పరమహంస, వివేకానంద, రమణ మహర్షి అని. అంటే ఇంతమందినే ఉండేది అంటే అన్ని కాలాల్లో ఉంటారు మహాత్ముల జ్ఞానులు. వాళ్ళు ఎవరూ పేరు కోసం ప్రాకలాడలేదు, అసలు వాళ్ళ ఫోటో లేదు, వాళ్ళ పేరు లేదు. ఎందుకంటే వాళ్లకు ఏ లోకైషణ లేదు, మాకు ప్రసిద్ధి కావాలా అనుకోలేదు ఎప్పుడు కూడా. ఈ రోజుల్లో జనులు ఎక్కువ ఉంటే ప్రసిద్ధి, డబ్బు వస్తువులు ఎక్కువ ఉంటే ప్రసిద్ధి. చూడండి ఇట్లయిపోయి. ఒక గురువుకు చాలామంది శిష్యులు ఉండాలి, అప్పుడు చూడపై నాకు శిష్యులు ఇంతమంది చూపించు. ఈ 3 ఉండకూడదు అంటుంది ఉపనిషత్తు. పుత్రైషణ, విత్తైషణ, లోకైషణ. పుత్రైషణ అంటే నీకు జనబలం ఉండకూడదు, జనబలం నమ్ముకొని జీవించడం అంటే అర్థమే. ధనబలము, వస్తుబలం నమ్ముకొని జీవించకూడదు, లోక మర్యాద కోసం జీవించకూడదు. ఈ 3 పారే అంతే. ఏషణాత్రయాత్ ఉపరత శంకరాచార్యులు రాస్తారు. సన్యాసి అంటే ఈ 3 పారేస్తే సన్యాసి. మరి శరీరం జరగాలి కదా, యాత్ర, భిక్షాచర్యం చర్యం అంతే. భిక్ష తీసుకొని జీవించు. 10 ఇండ్లలో అడుగు, ఏ ఇల్లోడో ఇస్తాడు, ఎక్కువ చేసి ఇచ్చాడు కొంచెం అంతే. అదెంత ఇస్తే అంత తీసుకుని ప్రశాంతంగా ఉండదు అని సన్యాస జీవితాన్ని అంత గొప్పగా చెప్తున్నారు. ఇక్కడ ఏ కాషాయ వస్త్ర సన్యాసము లేదు ఇట్లా ఉపనిషత్తు. ఈ 3 వదిలేస్తే వాడు ఉపరతి, ఉపరతుడే సన్యాసి. ఉపనిషత్ దృష్టిలో సన్యాసి ఎవరు అంటే ఏషణాత్రయాత్ ఉపరత అతవ్యుత్థాయ అంటుంది చూడండి. వాటిని పారేసి నిర్తం, భిక్షాచర్యం చరంతి. దీన్ని ఉపరతి అంటారు. అంటే నీవు ఈ 3 అడగకూడదు. జనుల మధ్యలో ఉంటేనే జీవిస్తాను,
ధనము వస్తువుల మధ్యలో ఉంటేనే జీవిస్తాను అను, నాకు మంచి పేరుండాలా అను, ఈ 3 నీకు రాకూడదు ఎప్పుడు కూడా. ఈ 3 త్యాగం చేసినావు అంటే నీ సన్యాసం. ఇది ఉపరతి. తితిక్ష అంటే ఇప్పుడు నీకు ఏమవుతాయంటే సమస్యలు, రకరకాల సుఖాలు, దుఃఖాలు, మానాలు, అవమానాలు ఏమైనా రాని తితిక్ష వర్మయుక్తస్య ప్రతియోగి నవిద్యత. తితిక్ష సహనము అనే కవచం వేసుకోవేమో, వాడు ఏమన్నానని వాడు తిడతాడో పొగడతాడు. శీతమో ఉష్ణమో, లాభమో నష్టమో, జయమో అపజయమో, నిందయో స్తుతియో, మానమో అవమానమో, చూడాడు. తుల్య మిత్రారి పక్షయో సర్వారంభ పరిత్యాగి అని భగవంతుడు వాడు వర్ణిస్తాడు. అంటే వీడికి ఈ రెండిటి పట్ల తితిక్ష వర్మయుక్తస్య అని. తితిక్ష అనే కవచనాన్ని వేసుకున్నావు అంటే ఎవరు నిన్నేం చేయలేరు. తిట్టినా దులిపేసుకో, వాడు పొగడినా దులిపేసుకో, 2. పొగిడితే పొంగినామనుకో, ఇప్పుడు తిడితే కృంగిపోవాల్సి వస్తుంది. 2 వద్దు, ఈ స్థితిలో ఉండాలని. ఇది ద్వంద్వాతీత స్థితి అంటారు తితిక్ష. శ్రద్ధ అంటే నిజంగా నిత్యం కావాలంటున్నాను కదా, నిత్య సుఖాన్ని కావాలనుకుంటున్నాను కదా, ఆ నిత్య సత్యాన్ని ఇదిగో పొందినటువంటి మహాత్ములు గురువులు చెప్తారు. ఇదిగో శాస్త్రం, శుద్ధమైన శాస్త్రం ఒకటి ఉంది, మహాత్ముల సంప్రదాయకమైనటువంటి శాస్త్రం, ఇది నాకు చెప్తుంది అనే నమ్మకం, వాటి మీద ప్రేమ. శాస్త్రం మీద, గురువు మీద ప్రేమ లేదంటే అర్థమే వాళ్ళ వాక్యాల మీద. ఇదే శ్రద్ధ. సమాధానం అంటే మనస్సు ఒక స్థిరంగా ఉండటం. సమాధానంగా నీవు అక్కడే, అవును ఆ స్థానాన్ని పొందుతాను నేను ఖచ్చితంగా, ఈ అన్ని ప్రయత్నాలు సర్వకర్మ ఫలత్యాగి, అన్నిటినీ కర్మలన్నిటినీ కూడా త్యాగం చేసి కేవలం సుఖం ఏదైతే ఉందో ఉపనిషత్తు ఏ చూపిస్తా ఉందో దాన్ని జ్ఞానంతో పొందుతాను. జ్ఞానంతో పొందేది అంటే ఉండేదాన్నే పొందేది. క్రియతో పొందాలంటే లేనిది ఇప్పుడు లేదు, ప్రయత్నం చేస్తే అది సాధించుకుంటాం. ఇది ఎట్లా కాదు, ఉండే మన యొక్క సుఖ స్వరూపాన్ని నీకు తెలుసుకోవాలంతే. చూడు, జ్ఞానంతో పొందేది. దీని అంటారు ప్రాప్తి. ఇప్పటికే ఉండేదే ప్రాప్తిస్తుంది. క్రియలతోనూ భావనలతోనూ నీకు అప్రాప్త ప్రాప్తి. ఇది క్రియ చేసేటప్పుడు అది లేదు, క్రియా భావన అయిన తర్వాత నీకు ఫలం ప్రాప్తిస్తుంది. కానీ ఇది ఉందే, ఇది జ్ఞానంతో పొందేది, ప్రాప్తి. ఇప్పటికే ఉండేదే నీకు దొరుకుతుంది అంతే. ఈ విధంగా వివేక, వైరాగ్య, సమాధి, షట్క సంపత్తి, ముక్షోక్తు, వీటన్నిటిలోనూ మూలమైనది ఏది అంటే వివేక. నీకు ఏది అనిత్యము ఏది నిత్యము నీకు గుర్తించినావు అంటే చాలా, మిగతావన్నీ కూడా అవే కలిసి వస్తాయి అన్నట్టు. దీన్నే ఈ యోగ్యత, వేదాంత శాస్త్రానికి యోగ్యత ఏది అంటే నీకు ఇదంతా అనిత్యము, ఇదిగో నిత్యమైంది ఒకటి శాస్త్రాలు మహాత్ములు చెప్తున్నారు, అదే నాకు కావాలని మోక్షత్వం నీలో పెరిగింది అంటే వీటినే సాధన చతుష్టయ సంపద అని వేదాంత శాస్త్రంలో అంటున్నారు. శృతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శ్రీశంకర భగవత్పాద చరణారవిందాభ్యాం నమః.